నమస్కారం బాబు. పొద్దుటి నుంచి ఇక్కడే ఉందండి, వెళ్ళమంటే వెళ్ళటం లేదు. మామూలుగా లోపల పంపించు. ఏంటి నా కూతురు బతుకు అన్యాయం చేయకు నాశనం చేయకుని పాత ఏడిపోయినా, లేకపోతే ఏదైనా కొత్త రోజున ఉందా? అంత మాట అనుకు బాబు. మేం మధ్య తరగతి మనుషులు జీవితాన్ని నీ అంత తేలిగ్గా తీసుకోలేము. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను, ఇక తట్టుకునే ఓపిక లేదు. చూడు, ఇలా 100 సార్లు నా చుట్టూ తిరిగే కన్నా వేరే ఎవరినైనా వెళ్ళి బతిమాలుకుంటే నీ కూతురికి ఈ పాటికి 5 సార్లు పెళ్ళి ఉండేది. నువ్వు అన్న మాటలకి నాకు కోపం రావటం లేదు, తుక్కొస్తుంది. ఆడదాని అంతకంటే ఏం చేయగలను? నా తర్వాత ఏ తల్లి నీ వల్ల కన్నీరు పెట్టకూడదు. నన్ను క్షమించు బాబు. నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. సావిత్రి, నువ్వు జైలు పాలు కాకూడదు సావిత్రి. వీళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళ కోసం నేనేమీ చేయలేదు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నాలాంటి నీచుడైన తండ్రికి పుట్టి కూడా వీళ్ళంత ఆదర్శవంతంగా తయారైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది.